టూర్ అట్టుంది వీళ్ళకు. Hi guys, welcome back to my channel. This is Bharath Yadav. Right mama. చలో గాయస్, జై శ్రీరామ్. హాయ్ గాయస్, మనం అయితే ఇప్పుడు యాదగిరిగుట్ట పోతున్నాం. మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. మా ఫ్రెండ్ ఎక్కడ గట్కేశ్వర్ కాడ వెయిట్ చేస్తా అన్నాడు నా కోసం. మనం ఆనంగా అయితే వెళ్ళిపోదాం. ఏంచి యూటర్న్ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆనంగా గట్కేశ్వర్ పోయి ఆనంగా యాదగిరిగుట్ట పోదాం అనుకున్నాం. ఫుల్ చలి పెడుతుంది, ముందే సర్ది అయింది, అయినా రెడీ అయ్యి పోతున్నా. ఎట్లయినా ఈరోజు వీకెండ్ కాబట్టి నార్మల్గా వెళ్దాం అనేసి. మనం అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లే ఉంటాయి. అనవసరంగా ఇటు వచ్చడమే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాకుండా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కువ ఉంటాయి. చూడండి, మనకు ముందు కూడా మొత్తం ఫాగ్ ఉంది వెదరు. ఓడీడు ఎట్లా వస్తాడు. అయ్యా, ఎన్ని కోతులు ఉన్నాయి. వేరే సైడ్ పోతున్నాయి అట్టుంది. అదో కూర్చొని పేర్లు చూస్తుంది. గమ్మతుంటాయి కోతులతోనే. చిన్నప్పుడైతే కోతులు వస్తే ఆ కోతులతోనే ఆడుకునేది. అది అంటే మన మీదికి వద్దామని ఇట్లా వస్తుంది కదా కోతి, అట్లా మనం కూడా చేసి కొద్దిసేపు కోతితో ఆడుకునేది చిన్నప్పుడైతే. ఫైనల్గా మనం అయితే గట్కేశ్వర్కి అయితే వచ్చినాం. ఈయనైతే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. స్టాక్ ఉన్నప్పుడైతే కింద ఏమైనా స్పీడ్ బ్రేకర్లు వస్తే తాకేది. ఇప్పుడైతే తాకదు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరుగుతుంది. ఇదైతే మనం ఇంచి లెఫ్ట్ పోతే ఉప్పల్, రైట్ పోతే మాత్రం వరంగల్ హైవే. ఒక్క నిమిషం కాల్ చేసుకుందాం. ఇక్కడ ఆగకుండా ఏదన్నా ఆగితే బెటర్ ఏమో. ఇక్కడ టీ పాయింట్ ఉంటుంది, ఆ టీ పాయింట్ కాడ టీ తాగి గాయస్. చలో గాయస్, ఇప్పుడే ఈయనైతే ఛాయ్ తాగినాం. మన బ్రో కూడా వచ్చేసిండు. చలో బ్రో. చలో గాయస్, మన బ్రో పేరు అయితే నరేందర్. అసలు క్రేజీ అంటే క్రేజీ. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కువ స్పీడ్ గన్లు, ఇవైతే స్పీడ్ గన్లు, ఓవర్ స్పీడింగ్ అయితే పడుతుంది.
నాకైతే మస్తు కోల్డ్ అయింది. ఆ కోల్డ్లో వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఓహో, బ్రో అయితే ఇచ్చి పడేస్తుండు. వెదర్ కూడా మస్తు కూల్గా ఉంది. ఓహో, అసలు లైవ్లో మనమైతే చూడలే కదా స్టాక్ ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ యాక్రోపావిక్. ఇప్పుడైతే ఒకసారి ముందు అయినాక చెక్ చేద్దాం. మన టైర్లో అయితే కొంచెం గాలి తక్కువ ఉంది. కొంచెం ముందు పోయినాక నన్ను పెట్టిద్దాం గాలి. శ్రీలంక అయితే ఇంకా 8 కిలోమీటర్స్ అయితే భువనగిరి. చెక్కింగ్ హాయ్. ఓహో, టూర్ అట్టుంది వీళ్ళకు. ఓహో, స్కూల్ తరపున ఉంటుంది కదా టూరు. నాకు కూడా ఒక 10th జరిగింది అనుకుంటా. అయితే ఆ టూర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంటుంది. టూర్కి వెళ్ళావా స్కూల్లో? వెళ్ళా, నేను కూడా ఒకసారి వెళ్ళా. క్రేజీ ఉంటుంది. ఇప్పుడైతే గైస్ ఇప్పుడైతే మన ఎయిర్ అయితే కొట్టించినాం. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంది. 40 ఉండాలంటే ఆల్మోస్ట్ హాఫ్ ఉందనుకోండి. ఇప్పుడైతే సెట్. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మా ఫ్రెండ్స్ మేమందరం ఒక్కసారి వచ్చినాం. ఆడికొచ్చి ఆడ వెయిట్ చేసి కొంచెం మాట్లాడి మా ఫ్రెండ్ కార్లో వచ్చినాం ఒక్కసారి. అసలు అదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్. అది లాక్డౌన్ టైంలో అట్టుంది. మేము వచ్చినప్పుడు అయితే టెంపుల్ అయితే ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. ఫైనల్గా అయితే వచ్చినాం యాదగిరిగుట్టకు. పైన చూడండి, ఆ కొండ మొత్తం ఫాగ్ అయిపోయింది. హలో గైస్, ఫైనల్లీ మనం అయితే గుడి పైకి అయితే వచ్చినాం. ఇది పైన ఇంకా ఈనంగా దర్శనానికి వెళ్ళాలి. ఈ ఫోను, హెల్మెట్ ఇవన్నీ కౌంటర్ కార్డ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే వ్యూ అయితే చూడండి, మొత్తం ఫాగీ ఉంది. ఈడదాకనే కనిపిస్తుంది, తర్వాత అయితే కనిపించట్లే. అట్లా తిరుక్కుంటూ వచ్చినాం మేమైతే. ఫైనల్లీ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడికైతే వచ్చినాం ఒక ఫోటో దిగుదాం అనేసి. వ్యూ అయితే చూడండి. అసలు మేము ఏమనుకున్నాం అంటే వచ్చి దర్శనం చేసుకొని 1 లోపల ఇంటికి వెళ్దాం అనుకున్నాం. జస్ట్ ఇప్పుడైతే 9 అవుతుంది. 7కి వచ్చినాం, 8 లోపల దర్శనం అయిపోయింది. 9కి రిటర్న్ అవుతున్నాం.
1-2 లోపల వెళ్ళిపోదాం బ్రో అనేసి అనుకున్నాం. కాకుండా ఏంటంటే దన్న అయిపోయింది. ఎవరు రాలే, మార్నింగ్ వచ్చినాం కాబట్టి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇదైతే స్టాకు, అది వచ్చి ఫుల్ సిస్టమ్. సౌండ్ అయితే ఒకసారి విందాం బ్రో, ఒక్కసారి. సౌండ్ అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మనం ఫుల్ సిస్టమ్ యాక్రోకాకి చూద్దాం. గైస్, మనం ఎక్కువ ర్యాప్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడే బ్రో వీడియో తీసుకుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. జస్ట్ అంటే ఈ వీడియో కన్నా కొంచెం ముందట ఏమైందంటే స్పీడ్గా వచ్చేసినాం ఆడ. అయితే మేమైతే సార్ వీకెండ్ కాబట్టి దర్శనానికి వచ్చాం అని చెప్తే దానికి ఏమన్నాడు బ్రో, దర్శనానికి వస్తే అట్లా అన్నాడు. అందువల్ల మేమైతే ఎక్కువ ర్యాప్ ఇవ్వట్లేం గాయస్. ఇప్పుడే టిఫిన్ చేసినాం, 11 అవుతుంది టైము. వెళ్ళిపోదాం మెల్లగా వెళ్ళిపోయినా 12 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఈడవాడు రాంగ్ రూట్లో వస్తాడు. అవతల సైడ్ పోలీసు వాళ్ళు ఉన్నారని రాంగ్ రూట్లో వస్తున్నట్టుంది. ఆహా, పాప్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. 80 degrees అయింది కదా, ఇంకా 100 degrees అయింది అనుకో. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తెలుస్తాయి పాప్స్. ఎట్లా ఆడిపోయి ఛాయ్ తాగేసి వెళ్దాం. చలో డన్ బ్రో, రైట్ బాయ్. ఒకసారి హ్యాపీ రైట్. ఓహో, వెళ్ళిపోతుండు. గాయస్, ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా.